బాలు నిత్య కృషి వలుడు సినీ సంగీత శిఖరాగ్రంలో ఉన్న మట్టి పరిమళాన్ని మర్చిపోలేదు. కొనియాడిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రవీంద్ర భారతిలో గాన గంధర్వుడి విగ్రహ ఆవిష్కరణ. ఎవరున్నారయ్యా అంటే ఒక శ్రీధరబాబు ఉన్నారు, ఒక బండారు దత్తాత్రేయ ఉన్నారు, ఒక రామచంద్రరావు ఉన్నారు. వీళ్ళంతా తెలంగాణలో అసలు మనకు జానపద గాయకులు లేరు. మరి రవీంద్ర భారతి కూతవేట దూరంలో ఉన్నది కదా, అందశ్రీది కూడా పెట్టవచ్చు కదా అక్కడ. అందశ్రీది ఎందుకు పెట్టలేదు? అందశ్రీది ఊరు అవతల పెట్టాలి, ఊళ్ళో మాత్రం బాలసుబ్రహ్మణ్యంది పెట్టాలి. ఇది సెక్రటేరియట్కు కూతవేటు దూరంలో ఉంటుంది, అసెంబ్లీకి ఎదురుగానే అవపడుతుంటుంది. తెలంగాణ స్మారక అమరవీరుల స్మారక స్తూపానికి ఆపోజిట్లోనే ఉంటుంది, పర్ఫెక్ట్ కరెక్ట్ దాని ఎదురుగానే ఉంటుంది. ఇట్లాంటి చోట ఇప్పుడు ఈ తెలంగాణ ఈ ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న సమయంలో మనము తెలంగాణకు సంబంధించిన అనేక మంది జానపద కళాకారులు ఉన్నారు, అనేక మంది మహాన్ వైతాళికులు ఉన్నారు. వాళ్ళ ఎవ్వరూ లేరన్నట్టు ఈయనను తీసుకొచ్చి ఆడ పెట్టడంలో నిజంగా కూడా ఆయన పాట పాడిండు, అది ఆయన వృత్తి. గొప్ప పాటగాడు, గొప్ప పాట పాడిండు. ఆయన మీద కూడా సినిమా ఇండస్ట్రీలో అనేక విమర్శలు ఉన్నాయి. ఈవెన్ వాళ్ళ చెల్లె కూడా విమర్శించింది. ఆయన ఎవరిని ఎదగనీయలేదు, అసలు టాలెంట్ని ఆయన ప్రోత్సహించలేదు. అనేక మంది వచ్చిన వాళ్ళని అవమానించి హేళన చేసి ఆత్మన్యూనతకు గురి చేసి వాళ్ళని పాటలు పాడకుండా చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సో ఇలాంటి ఆరోపణలు, విమర్శలు ఇవన్నీ పక్కన పెడితే సినిమా ఇండస్ట్రీలోనే ఇలాంటి అనేక వివాదాలు ఉన్నాయి. ఆ వివాదాలను పక్కన పెడితే ఇప్పుడు ఇక్కడ రవీంద్ర భారతిలో ఆయన విగ్రహం పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది, అంత తొందర ఏమొచ్చింది? నిన్నేమి ఆయన పుట్టినరోజు కాదు, నిన్న ఆయనకు సంబంధించిన ఏమి రోజు కాదు, రవీంద్ర భారతికి ముఖ్యమైన రోజు కాదు. జిజ్జు ఒక జిజ్జుతోటి పెట్టుకున్నారు. మరి ఈ జిజ్జు మళ్ళీ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? ఎందుకంటే ఎప్పుడు కూడా మన ఇంట్లో మనం ఎంత గొప్పగా ఉన్నా పర్లేదు, కానీ పక్కోని ఇంట్లో వచ్చి మన పెత్తనం కొనసాగించాలని చూస్తేనే అక్కడనే మొదలవుతుంది ఈ లొల్లంతా. ఇప్పుడు రవీంద్ర భారతి ఎవరిది? తెలంగాణ సాంస్కృతిక కళలకు, తెలంగాణ వికాసానికి, తెలంగాణ సంప్రదాయాలకు అదొక నిలువెత్తు నిదర్శనం. కేసీఆర్ నుండి జరగకపోయేది, ఎందుకంటే ఆ రవీంద్ర భారతిని కూడా మొత్తము మార్చే కార్యక్రమం పెట్టారు. సో రేపు రవీంద్ర భారతి కార్యక్రమం మార్చినప్పుడు ఇవన్నీ ఏముండయి నాకు తెలిసి. ఆ రవీంద్ర భారతి దాని యొక్క డిజైన్ కూడా మనం చూసాం. రవీంద్ర భారతిని మళ్ళా కొత్తగా డిజైన్ చేసి రవీంద్ర భారతి తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని ఉట్టిపడే విధంగా ఏ విధంగా తయారు చేయాలి, అది సిటీ సెంటర్లో ఉన్నది. ఒకవైపు మనకు సెక్రటేరియట్, ఒకవైపు అసెంబ్లీ, ఒకవైపు అమరవీరుల విగ్రహాలు, ఒకవైపు అమరవీరుల స్తూపము, ఇన్ని రకాల మధ్యన ఇది పెట్టుకొని అక్కడ ఈయనను పెట్టుకోవడం ఏ దానికి సంకేతం మనం? సో ఇది జనాలు ఆలోచిస్తున్నారు. ఇది ఎక్కువ కాలం ఇలాంటి అరాచక విధానము, మనం చంద్రబాబుకు శిష్యులైన, చంద్రబాబుతోటి మనం పొత్తుల్లో ఉన్న, చంద్రబాబుతోటి లోపాయికార ఒప్పందాల్లో ఉంటే వాళ్ళ యొక్క ఇంకా ఆలోచన విధానాన్ని ఇక్కడ కొనసాగిస్తాము అని అనుకుంటే వాళ్ళ ఊర్లో పెట్టండి, లేదా ఓ ప్రైవేట్ ల్యాండ్ ఎకరం కొనుక్కొని అక్కడ పెట్టుకోరు, లేదా మీకు సంబంధించిన మీ ఇంట్లో ఉంటుందిగా ఆ ఇంటి దగ్గర పెద్ద విగ్రహం పెట్టుకోండి, ఎవ్వడు వద్దన్నారు. లేదా మీ ఇంటి దగ్గర ఉన్న ఒక కూడలికి పెట్టండి, మీరు ఇన్నేళ్ళు ఎక్కడైతే బతికిరో ఆ కూడల్లో పెట్టండి. రవీంద్ర భారతిలో పెట్టాలన్న జిజ్జేంది నాకు అర్థం కాలేదు. ఆయన రవీంద్ర భారతికి ఎన్నిసార్లు వచ్చాడు? రవీంద్ర భారతిలో ఎన్ని కచేరీలు చేశాడు? ఆయన చేసిన కచేరీలన్నీ ఇంకా రామోజీ ఫిలిం సిటీలో పెడితే అయిపోయేది కదా, హ్యాపీగా ఉండేది. రామోజీ ఫిలిం సిటీలో అసలు యాక్చువల్గా నన్ను అడిగితే ఆయన విగ్రహం ఎక్కడ పెట్టాలి, ఆయనకు మనశ్శాంతి జరగాలి అని అంటే, నిజంగా బాలుకు మనశ్శాంతి జరగాలంటే ఆయన విగ్రహాన్ని పెట్టాల్సింది రామోజీ ఫిలిం సిటీలో. ఆయన ఎక్కువ కాలము ఆ రామోజీ ఫిలిం సిటీలోనే పాడుతా తీయగా అని అక్కడనే తీయగా పాడాడు. ఎక్కువ కాలం పాడిన తీయటి పాటలన్నీ అక్కడనే. ఆయన విశాఖ మూవీస్ కోసం ఎక్కువ పనిచేశాడు, ఈనాడు వాళ్ళ కోసం ఎక్కువ పనిచేశాడు.
కాబట్టి నిజంగా కూడా ఆయనకు నిజమైన నివాళి, ఆయనకు నిజమైన గౌరవం ఇవ్వాలంటే ఆయన బాహుబలి లాంటి విగ్రహము ఎక్కడ పెట్టాలంటే రామోజీ ఫిల్మ్ సిటీలో పెట్టాలి, ఇక్కడ కాదు. ఈ విగ్రహాన్ని అట్లనే ఆయనగా తీసుకెళ్ళి రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక ఆయనకంటూ ఒక స్మృతివనాన్ని ఏర్పాటు చేసి ఈయన అందించిన సేవలు, ఈయన పాడిన పాటల ద్వారా వాళ్ళు రాయల్టీలు కూడా పొందుతున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ, రామోజీ సంస్థలు రాయల్టీలు కూడా పొందుతున్నాయి. మరి అక్కడ కదా పెట్టుకోవాల్సింది, ఇక్కడ పెట్టుకున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.